హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బెల్లం దోశలు. కావాల్సిన పదార్థాలు: బెల్లం 1/2 కప్, దోసపిండి 1 కప్, నీళ్ళు తగినంత. ఫస్ట్ బెల్లం ఒక బౌల్లో వేసుకొని అందులోకి తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల సోడా కొంచెము, సాల్ట్ కొంచెము పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ దోశ పిండిని బెల్లం మిక్స్చర్లో వేసి బాగా మిక్స్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపల దోశ పెనం బాగా హీట్ అయ్యాక దోశలు వేసుకోవాలి. ఇది మా చిన్నప్పుడు మా మమ్మీ చేసేది. ఏమైనా స్వీట్ కావాలి అన్నప్పుడు మా మమ్మీ చేసి ఇచ్చేది ఇది. ఇప్పుడంటే కేక్లు అంతా ఉన్నాయి, కానీ అప్పట్లో అయితే ఏమన్నా కావాలి అంటే ఇట్లా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే వాటిలో బెల్లం వేసి స్వీట్ చేయించేవాళ్ళు. ఇది ఇప్పటి పిల్లలకి తెలియదు, కానీ ఇది తింటే చాలా హెల్దీనూ ఉంటుంది, స్వీట్ తిన్నంత టేస్టీనూ ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి. బాగా కాలాక ఆయిల్ కానీ మీకు నచ్చితే గీ కానీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని ఇంకొక సైడ్కి తిప్పించుకోవాలి. నాకైతే దోశ వేయడం అంత పర్ఫెక్ట్గా రాదు, అందులోని ఈ బెల్లం దోశ అంటే ఎక్కడ విరిగిపోతుందో అని స్లోగా తిప్పిస్తూ ఉన్నాను. నేను అంత ఎక్స్పెక్ట్ అయితే కాదు దోశ వేయడంలో. నెక్స్ట్ తిప్పించుకున్నాక చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దోశ. వావ్, చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.